వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం బిజీ. కాసేపట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ. విజయవాడలో అర్ధరాత్రి కలకలం రేపిన కీలక ఫైల్స్ దగ్ధం. మైనింగ్, పొల్యూషన్ శాఖలకు చెందిన రికార్డులు ధ్వంసం. జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు విజ్ఞప్తి. ఎల్కే అద్వానీకి మళ్లీ అస్వస్థత. ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన బీజేపీ నేత. మియాపూర్ అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బార్బడోస్ నుంచి స్వదేశానికి చేరుకున్న టీమిండియా. నేడు ప్రధాని మోదీతో భారత క్రికెటర్ల భేటీ. కర్నూలు జిల్లాలో చిరుత సంచారం హడలెత్తిస్తోంది. ఆత్మకూరు మండలం కృష్ణనంది ఆలయ ప్రాంతంలో ఉన్న తెలుగు గంగా వంతెన వద్ద చిరుత పులి ప్రత్యక్షమయ్యింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు స్థానికులు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. మియాపూర్లోని రియల్ ఎస్టేట్ కంపెనీ ఉద్యోగినిపై అత్యాచార యత్నం ఘటనపై 0 ఎఫ్ఐఆర్ కేసు నమోదైందని సిఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపారు. యువతి 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చి ఉప్పల్లో నివాసం ఉంటుందని చెప్పారు. జాబ్ సర్చింగ్లో భాగంగా మియాపూర్లోని రియల్ ఎస్టేట్ కంపెనీలో ఈ నెల జూన్ 29న ఉద్యోగంలో చేరిందని చెప్పారు. యువతిని హాస్టల్ నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ రెడ్డిలు పికప్ చేసుకున్నారని, యాదాద్రిలో సైట్ విజిట్ చేసి వస్తున్న సమయంలో కారులో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. దాదాపు 4 గంటల పాటు యువతిని కొడుతూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సిఐ దుర్గా రామలింగ ప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయికి నచ్చినటువంటి ఒక హాస్టల్లోని షెల్టర్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ అమ్మాయి ఫ్రెష్ అయిన తర్వాత హాస్టల్ నుంచి పికప్ చేసుకొని యాదగిరిగుట్టలో ఉండేటువంటి
మీటింగ్ అటెండ్ కావడము అండ్ సైట్ విజిట్స్కి వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ 9 గంటల వరకు మీటింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్లో భాగంగా దారిలో వస్తూ అనుకోకుండా కారు బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ ఇద్దరు జనార్దన్ రెడ్డి అండ్ సంగారెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం జరిగింది. ఆ విధంగా అమ్మాయి బై 3 o'clock టైంలోని మళ్ళీ హాస్టల్లో వదిలిపెట్టడం జరిగింది. తర్వాత అమ్మాయి ఉంటున్నటువంటి ఉప్పల్ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు రేప్ అండ్ చీటింగ్ కేసుల కింద కేసు నమోదు చేసి మాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ విషయంలో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. సంబంధిత అమ్మాయిని మెడికల్కి పంపించడం, తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటాయో అవన్నీ కూడా ఫాలో అవుతాం. నిందితులని అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. సంగారెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి వీరిద్దరు కూడా అమ్మాయికి నచ్చినటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి తగిన సాయం కోరే అవకాశం ఉంది. ఉదయం 10:15 ప్రధానమంత్రి మోదీని కలుస్తారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రి ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఆర్థికంగా మౌలిక వసతుల పరంగా సాయం కోరనున్నట్లు సమాచారం. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం, అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే, రహదారుల మరమ్మతులు, పట్టణ గ్రామీణ పేదల ఇల్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు తదితర అంశాలపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయన ఎన్డీఏ ఎంపీలతో సమావేశం అవడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు రేపు కూడా 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉంటారు. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవుతారు. ఉదయం 10:15 ప్రధానిని సీఎం చంద్రబాబు కలవబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక కీలక అంశాలపైన ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు చర్చించబోతున్నారు. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు కూడా తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తాము, అంతేకాకుండా అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ కూడా ప్రజలకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో రాజధాని నిర్మాణం పైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిన్న ముఖ్యమంత్రి అమరావతికి సంబంధించిన శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. గత 5 ఏళ్ల కాలంలో అమరావతి ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైందో అనే అంశాలను కూడా వివరించారు. ఈ నేపథ్యంలో ప్రధానితో జరిగే భేటీలో రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించాలని సీఎం కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పైన కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును పర్యటించడంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధులపైన కూడా సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల వల్ల కావచ్చు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల కావచ్చు, వీటి వల్ల రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఎక్కువ కేటాయింపులు వచ్చే కేంద్ర బడ్జెట్ లో చేయాలని కూడా సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీని కోరనున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు వివిధ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఇంకా అమలు చేయాల్సి ఉంది. అవి కాకుండా మిగిలినటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు. ఇక అంతకంటే ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం అవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు
ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీతోనూ, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి రహదారుల సమస్యలపైన కూడా కేంద్రం దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లబోతూ ఉన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పూర్తి చేయలేదు. దీంతో రహదారులన్నీ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటి మరమ్మతులకు సంబంధించి కూడా నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నితిన్ గడ్కరీని కోరనున్నారు. ఇంకా మరోవైపు రేపు కూడా సీఎం చంద్రబాబు ఢిల్లీలోనే పర్యటించబోతూ ఉన్నారు. రేపు నీతి ఆయోగ్ తో కూడా సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశం అవుతారు. మొత్తంగా 2 రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన వివిధ కీలక అంశాలపైన కేంద్ర పెద్దలతో చర్చిస్తారు. అదేవిధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులపైన కూడా చర్చిస్తారు. దీంతో పాటు రానున్నటువంటి కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యం ఇవ్వాలి, ఎక్కువ నిధులు కేటాయించాలి శాఖల వారీగా అని కూడా సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలను కోరుతున్నారు. లక్ష్మి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ నెల్లూరుకు వెళ్లనున్నారు. నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని కలవనున్నారు. ఎన్నికల సందర్భంగా ఈవీఎంల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో వైసీపీ అధినేత జగన్ ములాఖాత్ కానున్నారు. మే 13న జరిగిన ఎన్నికల్లో పాల్వాయ్ గేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుని బెదిరించారు. తర్వాత ఆయన అనుచరులు శేషగిరిరావుపై దాడికి పాల్పడ్డారు. అక్కడే ప్రశ్నించబోయిన మరో మహిళను పిన్నెల్లి దుర్భాషలాడారు. 10ల సంఖ్యలో అనుచరులను వెంటబెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేశారు. మరోవైపు డ్యూటీలో ఉన్న కారంపూడి సీఐపై దాడి చేశారు. వీటన్నింటికీ కూడా సీసీ కెమెరాలు, వీడియో ఫుటేజ్లు సాక్ష్యాధారాలుగా ఉన్నాయి. దీంతో పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ జైలుకు వెళ్లి ములాఖాత్ అవుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్ష నియామకం తాత్కాలికంగా వాయిదా వేశారు. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, మంత్రివర్గంలో చోటు కల్పించే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం కారణంగా కేబినెట్ విస్తరణ, పీసీసీ నియామకం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వారం 10 రోజుల తర్వాత మరోసారి దీనిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర కేబినెట్లో ఖాళీలు పూరించడం, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై గడిచిన వారం 10 రోజులుగా ముమ్మర కసరత్తు జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వారం కిందట కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఈ అంశాలపై చర్చలు జరిపారు. అధిష్టానం సైతం ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ లక్ష్మి, నిన్న హుటాహుటిన ఢిల్లీ వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అటు పిసిసి చీఫ్ అలాగే
మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వెనువెంటనే కూడా ఆ మంత్రివర్గ విస్తరణ అలాగే పిసిసి నియామకం కూడా చేపట్టే అవకాశం ఉంటుందని భావించినప్పటికీ కొంత తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. అయితే మొదట పిసిసి నియామకం జరిగిన అనంతరం మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అధిష్టానం భావిస్తా ఉంది. అందులో భాగంగానే అటు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇప్పటికే జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు మంత్రివర్గంలో. దాంతో పాటుగానే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా మంత్రివర్గంలో లేరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా అటు ముద్రాజ్ సామాజిక వర్గం వారితో పాటుగానే బుల్లకుర్మ సామాజిక వర్గం తో పాటు ఇతర సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున జనాభా ఉంది, అలాగే ఓటర్ శాతం ఉంది. కాబట్టి వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించినట్టు ఉండాలి అనే విధంగా కూడా కసరత్తు జరిగింది. సామాజిక రాజకీయ అంశాలను బేరీజ్ వేసుకొని కూడా పలువురు సార్లు భేటీ అయినటువంటి ఏఐటీ పెద్దలు వారితో పాటుగానే రాష్ట్ర నాయకులు కూడా ఇటీవల 5 రోజుల పాటు సీఎం ఢిల్లీలో పర్యటించారు. ఆ సమయంలోనే కొంత స్పష్టత వస్తుందని భావించినప్పటికీ కూడా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి బట్టి విక్రమార్కను అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు నేతలతో పాటు కూడా మరోసారి ఢిల్లీకి ఇచ్చింది. అప్పుడు కూడా త్వరలో ప్రకటన వస్తుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ నేతల మధ్య ఇప్పటికీ ఒక ఏకాభిప్రాయం రాకపోవడం, మంత్రివర్గంలో నిర్ణయాన్ని తీసుకోవాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ఈ యొక్క అంశాలన్నీ ఏర్పడినట్టు తెలుస్తుంది. వీటితో పాటుగానే నామినేటెడ్ పోస్టులు అయినటువంటి కార్పొరేషన్ భర్తీ కూడా కొంత ఆలస్యంగా అనిపించేటట్టయితే కనిపిస్తా ఉంది. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ. దురదృష్టవశాత్తు నేతన్నలు, రైతులు మరణిస్తే కొన్ని రాజకీయ పార్టీలు వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అధికారాన్ని కోల్పోయి అసహనంతో ఉన్న పార్టీలే ఇలా ప్రవర్తిస్తున్నాయని, రైతులు నేతన్నల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చేసే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవన్నారు. సచివాలయంలో పద్మశాలి, చేనేత సహకారం సంఘాల నాయకులు మంత్రి తుమ్మలకు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నేత కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై ఫైర్ అయ్యారు తుమ్మల. రైతుల ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లాలో జరిగిన కోటిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైఎస్ఆర్ ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో రేవంత్ కూడా అదే బాటలో రైతులకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అలాగే నూతనంగా ఎన్నుకోబడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకు, వర్తకులకు మధ్య అనుసంధానంగా పనిచేయాలని, ఎవరికీ నష్టం జరగకుండా మార్కెట్ యార్డ్ను ముందుగా తీసుకెళ్లాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయం నిర్మాణానికి కావలసిన నిధులను మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రైతు ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఆ రోజులలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి రైతులను ఏ విధంగా చూసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఆ బాటలో నడుస్తున్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ శ్రీ రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుచుకుంటూ రైతులకు ఈ రాష్ట్రంలో పెద్దపీట అందిస్తున్న సంగతి. ఒలింపిక్స్ సమరానికి భారత్ తరపున పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అథ్లెట్ పాయం కుమారి సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ఛత్తీస్గఢ్లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతుంది. అయితే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కుమారి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి సీతక్కను కలిసింది కుమారి. తనకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన సీతక్క భద్రాచలం ఐటీడీఏ అధికారులతో మాట్లాడారు. అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణ సహాయం కింద వ్యక్తిగతంగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలంగాణ దేశ కీర్తిని చాటేలా క్రీడాకారులందరినీ తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు కుమారి, ఆమె కుటుంబ సభ్యులు. సెకండ్
ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.